విశాఖ గాజువాక గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో అవగాహన ర్యాలీ. గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో అవగాహన ర్యాలీ. ఇటీవల 3 సంవత్సరాల పాపపై అఘాయిత్యం జరగడంతో ఆ గ్రామంలో గంజాయి నిర్మూలించాలని నడుం బిగించిన మహిళలు, యువత గంజాయి వద్దు గ్రామం ముద్దు అనే నినాదంతో పెదగంట్యాడ, ఈతపాలెం గ్రామంలోని మహిళలు, యువత కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామాన్ని మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న వారు గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీవనజ్యోతి కేవలం మేము గంజాయిని అరికట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మా గ్రామ యూత్ కుర్రవాళ్ళందరూ కూడా, మహిళలు కూడా గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కూడా ఇలాంటి గంజాయి మత్తులో పిల్లలు బానిస అయిపోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలు పెంచడం జరుగుతుంది. ఈ రోజుల్లో మనం చూస్తే ఎక్కడ చూసినా అత్యాచారాలు, మానభంగాలని చాలా జరుగుతున్నాయి. అలాంటి గంజాయిని మనం అరికట్టాలి. గంజాయి అనే పేరు రాకుండా మీ మీడియా సోదరులకు, అలాగే పోలీసు వారు కూడా మాకు సహకరించాలి. మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎటువంటి గంజాయి వల్ల ఇంకా మానభంగాలు, హత్యలు ఇలాంటివి ఏమీ జరగకుండా యూత్కి మంచి ఉద్దేశంతో మేము ఇది చేయడం జరుగుతుంది. మాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు గాజువాక 64వ వార్డులో ఏతపాలెంలో స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ కలిసి యాంటీ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఒక అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో డ్రగ్స్ అనేవి మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలని, యువతని నిర్వీర్యం చేసే విధంగా ఈ సమాజం అంతా కూడా, ముఖ్యంగా యువత పెడత్రోవ పట్టడానికి ప్రధానమైన కారణభూతంగా ఉంది. దీని మీద మొట్టమొదటిసారి నాకు తెలిసినంత వరకు ఒక గ్రామం స్వచ్ఛందంగా స్పందించి యువత పెడత్రోవ పట్టకుండా ఉండాలని, దానికి వ్యతిరేకంగా ఒక అవగాహన కల్పించాలన్న సంకల్పంతో ఈ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రామ యువతకి, గ్రామ పెద్దలకి, ముఖ్యంగా నా తరపున, అన్ని ఎన్జిఓస్ తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆనందం ఉండాలి, కానీ ఆనందం ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే మనం ఒక ఆనందాన్ని అనుభవిస్తామంటే అది మనకు తెలిసి ఉండాలి. కానీ మందు తాగినా, లేకపోతే డ్రగ్స్ స్వీకరించినా, గంజాయి సేవించినా, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మనం అనుభవిస్తున్న ఆనందంలో అనేక అఘాయిత్యాలకు పాటుపడుతున్న యువతను చూస్తే నిజంగా మన ముందు తరం, ఇప్పుడున్న తరం నిజంగా చాలా ఆవేదనకు గురవుతుంది. ఎందుకంటే కళ్ళ ముందే యువత ఇలాగా పెడద్రోవ పట్టడం, మన కళ్ళ ముందే వాళ్ళని ఎంతో ప్రేమిస్తాం మనం, కానీ వాళ్ళు గంజాయి సేవించి ఆ మత్తులో ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రీసెంట్గా ఒక తల్లిని చెరిచిన బిడ్డగా, ఒక చెల్లిని, ఒక అక్కని కూడా అఘాయిత్యం చేసిన సంఘటనలు మన రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. దీనికి ముఖ్యంగా పోలీసులు లేకపోతే ప్రభుత్వాలు మాత్రమే పాత్ర పోషించడం కాదు, ఇలా ఈ గ్రామ ప్రజల్లాగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సమాజం కోసం స్వచ్ఛందంగా భాగస్వాములై, ప్రతి ఒక్కరూ చెడు మీద మంచి విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పోలీసులా స్పందించాలి. ఆ విధంగా స్వచ్ఛందంగా స్పందించి యువతని మంచి దారిలో నడిపించాలన్న వీళ్ళ సంకల్పానికి నేను ప్రధానంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.